వజ్రపాటి ఇంట్లో అక్రమ సంబంధం అన్న వార్త ఈ గోడలు దాటి బయటకు వెళ్తే నేను ఎంతో కష్టపడి కట్టిన కోట కూలిపోతుంది. మన బిజినెస్ లో పాతాళంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు బాబాయ్, ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశారు? ఈడ కాపురాలే కూలిపోతా ఉంటే బిజినెస్ లో లాస్ వస్తుందంటావేందమ్మి? నువ్వు ఆగమ్మి. నిషి, నేను చెప్పేది ఓ తోరు విను. నేను ఎవ్వరి మాట వినను. నాకు మీ అందరినీ చూస్తుంటే అసహ్యంగా ఉంది. నేను ఇలాంటి ఇంటికి కోడలని చెప్పుకొని తిరగలేను. ఇలాంటి ఇంట్లో కోడలిగా ఉండటం కన్నా చావడమే మేలు. ఏమైందత్తయ్య? ఎందుకలా అరిచారు? వాళ్ళేదో కౌశికితో మాట్లాడాలి అంటుంటే ఎందుకు ఊరికి అట్లా విసిగిస్తా ఉండవు? పోనీ వాళ్ళనే. మీరు పోండమ్మి. రెండోదిగా ఒకసారి ఈ పేపర్ చూడండి వదినా. అమ్మి కౌశికి, బిర్యానీ రండి. కీర్తి కనిపించడం లేదు. కీర్తి, బిర్యానీ రండి. కీర్తి, ఏమైంది పిన్ని? కీర్తి కనిపించకపోవడం ఏంటి? ఎంతసేపటి నుంచి కనిపించడం లేదు? తెలీదమ్మి, నేను రూమ్ లో ఆడుకుంటుందేమో అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తే లేదు. నేను పైన చూసొస్తా అక్క. నేను కిచెన్ లో చూసొస్తాను. పెద్దమ్మ, పైన ఎక్కడ కనిపించట్లేదు. మినిస్టర్ మ్యాటర్లో పగ తీర్చుకోవడానికి మీననేమైనా కీర్తిని కిడ్నాప్ చేయించుంటాడా? ఏమో కేదార్, అదే జరుగుంటే కీర్తి ప్రాణాలకి ప్రమాదం. ఆడుకుంటూ రోడ్డు మీదకి ఏమైనా వెళ్ళిపోయిందేమో. చుట్టుపక్కల అన్ని రోడ్లలో చూసొద్దాం పదండి. పదండి. నేను నిజాన్ని చెప్పడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. ఏదో ల్యాండ్ కాగితాలే అమ్మి. అది కీర్తి కనపడడం లేదు కదా. పద, మనం కూడా ఎతుకుదాము. ఆగండి ఆగండి. మావయ్యకి మీకంటే ముందు పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడా? ఆ కొడుకు కేదారా. ఈ నిజాన్ని దాచడానికి చూస్తున్నారు అంటే మీకు కూడా ఇది తెలుసు కదా?
అది కాదమ్మి నేను చెప్పేది. నాకేమీ చెప్పకండి. నాకిప్పుడు అంతా అర్థమైపోయింది. వాళ్ళకి ఈ ఇంటికి ఏ సంబంధం లేకపోయినా వాళ్ళని ఎందుకు ఈ ఇంట్లో ఉంచుతున్నారో, వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేందుకు కౌశికి వదిన కారణం ఎందుకు వెతుకుతుందో నాకు మొత్తం అర్థమైపోయింది. అంత నిజం తెలిసినా నన్ను భలే మోసం చేశారత్తయ్య. నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందమ్మి. అమ్మా కొడుకులు కలిసి నాకు తెలియకుండా ఇదే మాట్లాడుకునేవారన్నమాట. అయితే ఈ ఇంట్లో అందరికీ ఒక క్లారిటీ ఉంది. నాకే క్లారిటీ లేక పిచ్చిదాన్లాగా వాళ్ళిద్దరితో గొడవ పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. మా అమ్మ కదా, నేను చెప్పేది ఓ తోరు నిదానంగా ఈనమ్మి. ఈ మాట వినను. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేనుండను. జగదాత్రి నా పక్కన నుంచుంటేనే నాకు తేళ్లు జల్లు పాకుతున్నట్టుంటుంది. అలాంటిది అది ఈ ఇంటి పెద్ద కోడలిగా పెత్తనం చలాయిస్తూ ఉంటే నేను చిన్న కోడలిగా అది చెప్పినట్టు ఉండాలా? అది ఈ జన్మలో జరగదు. నేను ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆగమ్మే, నీ అర్థం లేని ఆవేశంతోనే కౌశికితో గొడవ పెట్టుకుంటూ ఉండావు. ఆ జగదాత్రి తెలివిగా కౌశికి దగ్గరైపోతా ఉండాది. వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటా ఉండవు. వెళ్ళిపోయి ఏం చేస్తావు? పుట్టింట్లో కూర్చుంటావా? అప్పుడు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయా? నిజాన్ని నీ దగ్గర దాచింది నిన్ను మోసం చేయాలని కాదమ్మి. నీకు తెలిస్తే ఇదిగో ఇట్టాగే అర్థం లేని ఆవేశానికి పోయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావని. ఆ జగదాత్రి ఈ ఇంటి పెద్ద కోడలు ఎప్పుడయ్యేది? ఓడు పెద్ద కొడుకనే సాక్ష్యాలు తెస్తేనే కదా, లేదంటే నువ్వే కదా ఈ ఇంటి పెద్ద కోడలివి. నా కొడుకే కదా ఈ వంశానికి వారసుడు. ఇప్పుడు సాక్ష్యాలు తెచ్చారు, కౌశికికి చూపించగలిగారా? ఎందుకంటే కౌశికి దీన్ని చూడకుండా చేసింది నేనే. అర్థం కాలేదా? వాళ్ళు సాక్ష్యాలతో ఇంటికి వస్తా ఉండారని నా కొడుకు నాకు ఫోన్ చేసి చెప్పగానే ఆ కేదార్ గాడు నాన్న కొడుకు అని నిరూపించుకునే సాక్ష్యాన్ని తీసుకుని కేదారు జగదాత్రి ఇంటికి వస్తున్నారు. అలాగోలా వాళ్ళని ఆపు. సరేరా, నేను చూసుకుంటాను. కీర్తి ఇట్రా ఇట్రా. కీర్తి, మీ అమ్మ మీ నాన్న విడిపోతున్నారు, నీకు తెలుసా? చూడు చూడు చూడు, మీ అమ్మని మీ నాన్నని ఒక్కటిగా ఉంటే చూడాలనుందా? సరే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తావా? ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లోంచి ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపో. అప్పుడు నిన్ను వెతుక్కుంటూ మీ అమ్మ మీ నాన్న వస్తారు. పద. కీర్తి, నేను ఇలా చెప్పానని ఎవ్వరికి చెప్పకూడదు. ఒట్టు. పద. కీర్తి, ఓ మమ్మీ పాపా. ప్రమాదం అని తెలిసినా ఆ చిన్న పిల్లని ఎందుకు బయటికి పంపించుండా? నువ్వు బయటికి పోయేదానికా? నేను నా కొడుకు విషయం తెలిసినప్పటి నుంచి వాళ్ళని సాక్ష్యాలు తీసుకొని రానివ్వకుండా తీసుకొచ్చిన వాటిని నాశనం చేస్తా ఉంటే నువ్వెందమ్మే పారిపోతా అంటా ఉండవు? వాళ్ళు సాక్ష్యాలు తెచ్చేలోపు వాళ్ళని ఇంట్లో నుంచి తరిమి కొడదాం. వాడు ఈ ఇంటికి వారసుడు ఎప్పటికీ కాలేడు. ఇంత చెప్పినాక కూడా
ఆ జగదాత్రితో యుద్ధం చెయ్యలేవు అంటే వెళ్ళిపో అమ్మి. ఈసారి నేను కూడా ఆపను. నేను నా కొడుకే వాళ్ళని ఎదుర్కొంటాము. ఇంట్లో నుంచి పోవాల్సింది నేను కాదత్తయ్య, అది వాడు. ఇక నుంచి మనం కలిసి వాళ్ళు నాపుదాం. ఇంట్లో నుంచి తరిమి తరిమి కొడదాం. కీర్తి వదినా, పాప ఎక్కువ దూరం వెళ్ళుండదు. ఈయన గుంపుగా వెళ్ళడం వల్ల యూజ్ లేదు. ముగ్గురం ఒక్కొక్క సైడ్ వెళ్ళి వెతుకుదాం. నేను అటు వెళ్తాను, మీరు ఇటు వెళ్ళండి. కీర్తి, కీర్తి, అన్న, ఈ పాపని ఎక్కడైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. ఈ చిన్న పాపని ఇక్కడెక్కడైనా చూసారా? చూడలేదు. అన్న, ఈ పాపని ఎక్కడైనా చూసారా? చూడలేదు మ్యామ్, చూడలేదు. చూడలేదన్నా. అన్నా, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదు. హలో, ఈ పాప ఇటువైపు ఏమైనా వచ్చిందా? ఈ పాపని ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. నా చిట్టు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? అపనా తన నన్న అందరికి దండాలన్నా. రేయ్, ఎవర్రా నా మందంతా తాగేసింది? చంపేస్తాను రేయ్, చంపేస్తాను రేయ్. బంగారు బొమ్మ ఇలా ఒంటరిగా తిరుగుతుందేంటి? ఓ ఛ్. ఏంటి పాప, ఒక్కదానివే రోడ్ల మీద తిరుగుతున్నావు? మీ అమ్మ నాన్న ఎక్కడా? అడుగుతుంటే గుడ్లప్పకిచ్చి చూస్తున్నావు. నోరు చేసి సమాధానం చెప్పు. సరే కానీ ఒంటి మీద ఏంటి అన్ని నగలు వేసుకున్నావు? బరువు అయిపోవా? తీసి అంకుల్కి ఇచ్చేయమ్మా. నువ్వు బెబ్బెబ్బే మెమ్మెమ్మెమ్మేనా? సరిపోయింది. నాకు ఈ సైగ భాష రాదే. మా ఏయ్, మర్యాదగా అడుగుతున్నా రా. నీ నగలు తీసుకొని నిన్ను వదిలేస్తా, లేదంటే బూచోడుకు పట్టేస్తా. ఈ చిన్న పాపని ఇక్కడెక్కడైనా చూసారా? చూడలేదు.
ఏ పాప ఆగు ఏ ఆగు అమ్మ బుడ్డిదానా మాటలు రావని జాలి పడితే నా నుంచే తప్పించుకుందామని చూస్తావా నిన్ను బ్రదర్ ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదన్నా. అమ్మ బుడ్డిదానా మీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చేసారా? జగదాత్రి, కీర్తి ఎక్కడైనా కనిపించిందా? లేదు దినా, ఎవరిని అడిగినా చూడలేదనే అంటున్నారు. ఆ కీర్తి ఎవ్వరు లేక ఎంత భయపడుతుందో ఏంటో. వదినా ఏడవకండి. కీర్తికి ఏం కాదక్క, ప్లీజ్ నువ్వు ఏడవకు. సరే ముందుకెళ్ళి వెతుకుదాం పదండి. పదండి వదినా, చూద్దాం. రేయ్ రేయ్ ఆగరా ఇట్రా. అమ్మా పోలీసులు. సార్ పాపకు ఒంట్లో బాగాలేకపోతే కంగారుగా వెళ్తున్నాను సార్, చూసుకోలేదు సార్. ఓ అవునా, సరే వెళ్ళు. సరే సార్. రేయ్ ఆగరా, రేయ్ ఆగరా, ఆగా. రేయ్ ఆగరా. పాపా ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? నువ్వు వీడి దగ్గరికి ఎలా వచ్చావు? ఓహో మాటలు రావా? నువ్వు నాతో రా, మీ అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్తా. వస్తావా? వెరీ గుడ్, డా. వదినా, ఇలా ఎంత వెతికినా ఉపయోగం ఉండేలా లేదు. ముందు మనం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పదండి వెళ్దాం. ఏం బాపా, మీ మమ్మీ డాడీ నెంబర్ ఏమైనా తెలిస్తే ఇదిగో దీని మీదరా. నేను చెప్పేది ఈ పాపకు అర్థం కావడం లేదు. ఏం చేయాలి? ఇదిగో రామారావు సార్, మన స్టేషన్లో ఈ మూగ భాష తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్. సరే ముందు ఈ పాపకి తినడానికి ఏమైనా పెట్టండి. ఎలాగోలా నేనే కనుక్కుంటాను. ఓకే సార్. అన్నయ్య, మీకు విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏ విషయం? మేము ఇక్కడికి వచ్చిన విషయం. మీరు ఇక్కడికి వచ్చారని నేను రాలేదు, వేరే పనుంటే వచ్చా. మీరు కనిపించారంతే. మరి మీరెందుకు వచ్చారు? అది కీర్తి కనిపించట్లేదు బావా. ఏంటి? కీర్తి కనిపించట్లేదా? కనిపించట్లేదంటే ఎక్కడికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది? వాటికి సమాధానాలు తెలిస్తే పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తాం? ముందు లోపలికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. రండి జగదాత్రి. సార్, కీర్తి, కీర్తి, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నీకోసం ఈ అమ్మ ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఏమైంది? ఎందుకు ఇంట్లో నుంచి వచ్చావు? చెప్పమ్మా, చెప్పు.
ప్లీజ్. మీరుండండి వదిన. కీర్తి, ఏమైందో నాకు కూడా చెప్పవా? అమ్మా నాన్న కలిసి లేరు. ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలి, నాన్న కావాలి, నాన్న కావాలి.